కర్నూలు శివారు ప్రాంతం కర్ణాటక హైదరాబాద్ జాతీయ రహదారి కిసాన్ అగ్ర వద్ద యజమాని మధు ఆధ్వర్యంలో లాస్యా రెస్టారెంట్ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాణ్యం ఎమ్మెల్యే గౌరి చరితారెడ్డి ప్రత్యేక పూజల అనంతరం వారి చేతుల మీదుగా ప్రారంభించారు. తాజా వంటకాలతో కస్టమర్లకు ఉన్నత స్థాయి సేవలు అందించడంలో లాస్యా రెస్టారెంట్ ముందుంటుందని ఎమ్మెల్యే అన్నారు. లాస్యా రెస్టారెంట్లో శాకాహార మాంసాహార వంటలు అందరికీ అందుబాటులో ఉంటాయన్నారు. కావున ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. కంటిన్యూ కాదనా ఇది మన పాణ్యం ఎమ్మెల్యే గారు గౌరీ చరితక్క గారు వచ్చి ఓపెన్ చేసినారండి. నేను కర్నూలులో ప్రజలకు రుచికరమైన శుభ్రమైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ లాస్యా రెస్టారెంట్ని ప్రారంభించడం జరిగింది. ఈ మధ్యకాలంలో చాలా హోటళ్ళలో కానీ ఎక్కడన్నా కానీ ఎక్కువ శాతము కొంచెం స్టాకు ఆ విధంగా పెడతాము. ఇంకా మేము మా హోటల్లో ఆ విధంగా లేకుండా ప్రత్యేకతగా ప్రజలకు వాళ్ళకు కోరిన విధంగా లైవ్ మటన్ పెట్టేసి మటన్ కడ్డీలు వ్యక్తి కోరిన విధంగా కిలోల ప్రకారం కట్ చేసి వాళ్ళకి వేసాను. లైవ్గా మటన్ తీసేసి కొంచెం అంటే కస్టమర్కి అతను మటనే తిన్నాడా గొర్రె తిన్నాడా అనేది అనుమానం ఉండకుండా ఉండేందుకే మేము డైరెక్ట్ ప్రతిరోజు ఉదయాన్నే 10:30కు ఒక లైవ్ హోటల్ వచ్చి శుభ్రంగా చేసి దాన్ని అందరికీ ఆరోగ్యంగా ఉండేందుకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో పెట్టాను. హైవే వెంబడి చాలా వరకు నాన్ వెజ్ హోటల్సే ఉంటాయి. నేను ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని వెజ్తో నాన్ వెజ్తో పాటు సౌత్ ఇండియా ప్యూర్ వెజ్ థాలీ మీల్స్ కూడా పెడుతున్నాను. దీంట్లో ఒక స్వీటు, ఒక రోటీ, అన్నం, పప్పు, సాంబార్, నెయ్యి, చట్నీ, అంటే ఒక ఇంటి భోజనం తినాలనుకునే వ్యక్తికి ప్యూర్ వెజ్ కావాలంటే ఇప్పుడు టౌన్లో హోటల్స్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడే. ఆ విధంగా లేకుండా వెజ్ నాన్ వెజ్ ప్యూర్గా డివైడ్గా దీని సెక్షన్ దాన్ని పెట్టి ప్రారంభించడం జరిగింది. అందరికీ మంచిగా సదుపాయం కల్పించి ఇవ్వాలని కోరుకుంటూ ఉద్దేశంతో మెయిన్గా హైవేలో రెస్టారెంట్ అంటే భారీ ఎత్తున రేట్లు ఉంటాయని ప్రజలకు భయం. మీరు ఎట్లా రేట్లు రీజనబుల్ పెట్టారా? లేకపోతే మేము ఈ మా మెనూ కార్డు ఓపెన్ చేస్తే ఈ హైవేలో ఉన్న ఏ హోటల్ కంటే కూడా అన్ని హోటళ్ళ కంటే కూడా మా మెనూ తక్కువ రేట్ ఉంటుంది. ఆల్రెడీ మేము అన్ని హోటల్స్ మెనూని ప్రిపేర్ చేసే వచ్చిన కస్టమర్ సామాన్యుడు ఒక మధ్యతరగతి వ్యక్తి తినాలంటే ఆలోచించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అలా లేకుండా ప్రతి వ్యక్తి వచ్చేసి బిల్లు పరంగా భయపడకుండా హ్యాపీగా కుటుంబంతో తినే విధంగా బడ్జెట్లో రీజనబుల్ బడ్జెట్లో హైజీనిక్ క్వాలిటీతో మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో పెట్టినాము. మెనూ కూడా మాది అందరికంటే కూడా తక్కువలో ఉంటుంది, క్వాలిటీ బెస్ట్ ఉంటుంది. మీ టైమింగ్స్ చెప్పండి ఎలా ఉంటుంది? మా టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 నుంచి 10:30 వరకు టిఫిన్ సెక్షన్ రన్ అవుతుంది. 11 నుంచి 11:11 నుంచి మటన్ కడ్డీలు రొట్టె స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం కామన్గా 12:30 నుంచి 4 వరకు. ఈవినింగ్ మళ్ళీ 4 to 6 గ్యాప్ ఉంటుంది. 6 నుంచి నగర ప్రజలు ఆహ్లాదకరంగా ఈవినింగ్ చల్లని వాతావరణంలో కూర్చునేకి ఇక్కడ బయట గార్డెన్లో గ్రీనరీలో మటన్ కడ్డీలు జొన్న రొట్ట అవైలబుల్తో ఉంటుంది. మళ్ళీ ఫుడ్ సెక్షన్ 7:30 నుంచి నైట్ క్లోజింగ్ టైం అన్ని హోటల్స్ మాదిరి రొటీన్గా ఉంటుంది. మీ పేరు సార్? నా పేరు మదన్ మోహన్ అండి. ఇప్పుడు ప్రతి రెస్టారెంట్కి మాకు డిఫరెన్స్ ఏమంటే మేము క్వాలిటీలో కానీ లైవ్ ఇక్కడ పొట్టేలు కోసి దాన్ని మన ఎదురుగానే మీరు కస్టమర్ కోరిన విధంగా కడ్డీ ప్రకారం కాస్ట్ కాదు. టౌన్లో ఎక్కడైనా కూడా ఒక కడ్డీ 300, 400 ఒక హోటల్ వాళ్ళ అనుగుణంగా రేట్స్ పెట్టాను. నేను ఆ విధంగా కాదు, 1 కిలోనా, హాఫ్ కిలోనా, పావు కిలోనా కస్టమర్ ఎదురుగానే మీకు కావాలని